ఏప్రిల్ 3. నీవు కలిగి ఉన్న జ్ఞానాన్ని వాడుట. ధైర్యంతో ప్రార్థించడానికి సంశయించవద్దు. అడిగే వారందరికీ దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయన పరిపూర్ణంగా ధారాళంగా ఇచ్చేవాడు. సత్యంలోకి నడవడానికి బహుశా నీ దగ్గర ఇప్పుడు చిన్న వెలుగు మాత్రమే ఉందేమో. అలాగైతే దానిని జాగ్రత్తగా వెంబడించు. ఆ వెలుగు ఏదైనా ఒక చిన్న విషయాన్ని పాపమని నీకు చూపిస్తే వెంటనే దాని నుండి దూరంగా పారిపో. లేదా ఆ వెలుగు నిన్ను ప్రభువు పనిలో నడిపిస్తే పూర్తి ఆసక్తితో ముందుకు సాగు. క్రమంగా అభ్యాసం చేయకుండా సత్యాన్ని గూర్చిన నీ జ్ఞానం ఎలా వృద్ధి చెందుతుంది? ఇక్కడ ఒక హెచ్చరిక. నీ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించు. జ్ఞానాన్ని పాపం చేయడానికి సాకుగా వాడుకునే వారిని దేవుడు దీవించడు. మనుషుల ముందు ఆయన్ని ఒప్పుకోవడానికి భయపడి నీకు తెలిసిన సత్యాన్ని నీ మనస్సాక్షిలోనే బంధించి ఉంచితే దేవుడు నీకు మరింత జ్ఞానాన్ని అనుగ్రహించడు. హృదయంలోని సత్యం అనే వెలుగు క్రొవ్వొత్తి జ్వాల వంటిది. అది ప్రకాశించాలంటే దానికి గాలి అనగా క్రియ అవసరం. దానిని ఎక్కువ కాలం దాచి ఉంచితే నీకున్న కొద్దిపాటి జ్ఞానం కూడా నీ నుండి తీసివేయబడుతుంది. రోమీయులకు వ్రాసిన పత్రికలో వివరించినట్లు సత్యాన్ని అణిచివేసిన అన్యుల హృదయాలు ఎలా అంధకారమయమయ్యాయో గుర్తుంచుకో. రోమా 1:18-21. మరింత జ్ఞానం కోసం ప్రార్థించు. సమస్త జ్ఞానానికి దేవుడే మూలం. దైవిక విద్యలో ఎదగాలంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండి అధ్యయనం చేయాలి. దేవుని శిక్షణలో నిన్ను నీవు ఉంచుకోవడానికి ఇదే మార్గం. లేఖనాల గురించి తెలుసుకోవడానికి నువ్వు ఎన్నో ప్రసంగాలు వినవచ్చు, లేదా గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదవవచ్చు. కానీ ఆ జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకునే వివేకం మాత్రం దేవుని నుండి మాత్రమే వస్తుంది. నువ్వు జ్ఞానివి కావాలనుకుంటే ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఆయనతో చేసే పవిత్ర సంభాషణ నీకు పరిశుద్ధమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ధైర్యంతో ప్రార్థించడానికి సంశయించవద్దు. అడిగే వారందరికీ దేవుడు జ్ఞానాన్ని ధారాళంగా అనుగ్రహిస్తాడు. నీకు ఏమీ తెలియదని ఆయన వద్దకు వెళ్ళడానికి ఎన్నడూ సిగ్గుపడవద్దు. విద్యార్థుల అజ్ఞానాన్ని చూసి పరిహసించే క్రూరమైన ఉపాధ్యాయుడు వంటి వాడు కాదు ఆయన. ఆయన దయగల బోధకుడు. నువ్వు నేర్చుకోవాలని ఆశపడితే ఆయన సంతోషిస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఒకే స్థాయి అవగాహనను సంపాదించుకోలేకపోయినా యథార్థమైన హృదయంతో వచ్చే వారందరూ పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి కావలసినంత బోధను ఖచ్చితంగా పొందుకుంటారు.